హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి ముచ్చట్లండి. ఈ రోజు మనం అమరావతిలో జరుగుతున్న పనుల గురించి చూపించడం కోసం అయితే వచ్చామన్నమాట. ప్రజెంట్ మనం ఇక్కడ ఈ సీడ్ యాక్సిస్ రోడ్డుకి కనెక్ట్ అయ్యే ఈ స్టీల్ బ్రిడ్జ్ పనులు ఎలా జరుగుతుంది అనేది మీకైతే చూపిస్తాను. దీనికి సంబంధించిన వీడియో చేసి మనం 15 రోజులు అయితే అవుతుందండి. అప్పటికి ఇప్పుడు పనులు ఎంత వేగంగా అయితే చేశారు అన్నది మీకైతే తెలుస్తుంది. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే అమరావతి ముచ్చట్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ అయితే చేయండి. ఈ వీడియోలోకి వెళ్దాం పదండి. ఇక్కడ మీరే చూడొచ్చండి, మనం ఒక 15 రోజుల క్రితం వీడియో చేసినప్పుడు ఇది ఒకవైపు అయితే ఈ గడ్డర్లు అనేది ఇన్స్టాలేషన్ చేశారు. అలానే అటు రైట్ సైడ్ వైపు అయితే 2 గడ్డర్లను అయితే ఫిక్స్ చేసి అయితే ఉన్నారు. ఇప్పుడు ఒకవైపు అంతా కూడా ఈ గడ్డర్ లాంచింగ్ అనేది కంప్లీట్ అయితే అయిందనమాట. దానిపైన వచ్చేసి డక్ షీట్లు కూడా అయితే వేసారండి. ఇప్పుడు రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ అనేవి జరుగుతున్నాయి. రైట్ సైడ్ అయితే ఉన్న 85% పైగా ఈ గడ్డర్ లాంచింగ్ అయితే పూర్తి అయితే చేశారండి. ప్రజెంట్ ఈ రైట్ సైడ్ అంతా కంప్లీట్ అవ్వటం మూలన ఏంటంటే ఇక్కడ ఏం పనులు జరుగుతున్నాయి అన్నది మీరైతే చూడొచ్చు. ప్రజెంట్ అంతా చూసారు కదా, ఇవి మొత్తం వచ్చేసి 88 గడ్డర్లు అయితే వస్తాయండి. ప్రజెంట్ ఏంటంటే 80 వరకు అయితే ఇన్స్టాలేషన్ అయితే అయిపోయింది. ఇంకొక 8 గడ్డర్లు అయితే పెండింగ్ అయితే ఉన్నాయి అనమాట. దానికి సంబంధించింది కూడా మొత్తం రెడీ అయితే చేసుకున్నారు. ఇక్కడ అంతా చూడొచ్చు, ఎంత మిషనరీ కూడా అంతా రెడీగా అయితే ఉందన్నమాట. ఈ ఇటువైపు కూడా రైట్ సైడ్ కూడా గడ్డర్లు అయిపోయిన తర్వాత ఇంకా ఇటువైపు కూడా ఈ స్లాబ్ వేయడం కోసం అంతా రెడీ అయితే చేస్తారు. ప్రజెంట్ అటు సైడ్ అయితే రెడీ అయితే చేస్తున్నారు. అక్కడ ఎలా ఉందో మీరే చూద్దాము. ఈ స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తయిపోతే మనకి అమరావతి రాజధానికి వెళ్ళడానికి చాలా సులువుగా అయితే ఉంటుందండి. అలానే ఇటు ప్రకాశం బ్యారేజీ నుంచి వచ్చే వాళ్ళకి, అలానే ఇటు ఉండవల్లి, ఇటు మంగళగిరి నుంచి వెళ్లే వాళ్ళకి కూడా చాలా ఈజీగా అయితే ఉంటుందన్నమాట. దాదాపు 70 కోట్ల రూపాయలతో అయితే ఈ స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు అయితే జరుగుతున్నాయి. ఇది 128 మీటర్ల వరకు అయితే ఉంటుందండి. ఈ బ్రిడ్జ్ పనుల కోసం రాత్రి పగళ్ళు అయితే పనులు అయితే చేస్తున్నారు కార్మికులు. ఇదిగోండి, ఇటు సైడ్ అయితే ఇక్కడైతే ఉన్నాయి కదండి, ఈ గడ్డలను అయితే బిగిస్తే కదా ఇటువైపు 2 వైపులు కూడా కంప్లీట్ అయితే అయిపోతాయి. ప్రజెంట్ ఇక్కడ వరకు అయితే ఇన్స్టాలేషన్ చేసుకొని దీనికి సంబంధించిన పనులు అయితే జరుగుతున్నాయి అన్నమాట. వీటి పనులు ఎన్సీసీ వాళ్ళైతే చేస్తున్నారండి. అలానే ఈ గడ్డర్లు వచ్చేసేమో బీమా కంపెనీ వాళ్ళైతే చేస్తున్నారు. ఈ స్టీల్ బ్రిడ్జి పనులు వచ్చేసి ఎన్సీసీ వాళ్ళు, ఈ బీమా వాళ్ళు అయితే కలిసి అయితే చేస్తున్నారు అన్నమాట.
సైడ్ చూసారు కదండి, మనకి రైట్ సైడ్ వైపు ఈ సైడ్ వాల్ కోసం కూడా ఈ ఐరన్ అంతా రెడీ అయితే చేస్తున్నారు. తర్వాత అనేది ఇంకా ఈ కాంక్రీట్ అయితే పోస్తారన్నమాట. ప్రజెంట్ ఈ స్లాబ్ కోసం అని చెప్పి మొత్తం చేస్తున్నారు పనులు. మీకు అటు సైడ్ కూడా అయితే వెళ్ళి చూపిస్తాను ఒకసారి. మీకు అటు సైడ్కి అయితే వెళ్ళి చూపిస్తానండి. ఇదిగోండి, ఇక్కడ నుంచి అయితే చూడొచ్చు ఇక్కడ ఎంతమంది కార్మికులు ఉండి పనులు అయితే చేస్తున్నారు. ఇంతటి ఎండలో కూడా ఇలా కష్టపడి అయితే ఈ కార్మికులు అనేది పనులు అనేది చేస్తున్నారు. ఈ రాజధాని ప్రాంతంలో ప్రతి ఒక్క చోట కూడా పనులు అనేవి చాలా వేగంగా అయితే జరుగుతున్నాయి. ఇక్కడైతే చూశారు కదా, ఇటువైపు పెండింగ్ ఉన్న గడ్డర్లు ఎంతవరకు అయితే వచ్చినాయి అన్నది. ఈ పిల్లర్ల వరకు అయితే ఉన్నాయండి. ఇక్కడ నుంచి మనకి ఇంతవరకు అయిపోయిన తర్వాత ఇంక ఇటు కూడా పైన ఐరన్తో మొత్తం షీట్ అయితే వేసి పనులు అయితే చేస్తారండి. తర్వాత స్లాబ్ వేయడం కోసం అంతా రెడీ అయితే చేస్తున్నారు. మీరు ఇటు నుంచి అయితే చూస్తే ఇక్కడైతే చూస్తున్నారు కదా, మొత్తం ఈ ఐరన్ అంతా రెడీ అయితే చేసుకొని మరి ఇంకొక వారం రోజుల్లో ఈ స్లాబ్ పనులు కూడా అయితే కంప్లీట్ అయితే చేస్తామని చెప్పి అని అంటున్నారు. తర్వాత వచ్చేసి ఇంకొక 15 రోజుల్లో కూడా ఈ స్టీల్ బ్రిడ్జ్ అనేది ఓపెన్లో అయితే వస్తుందని చెప్పి ఇక్కడ చేస్తున్న కార్మికులను అడిగితే చెప్తున్నారు. దగ్గర దగ్గర ఇంకా ఒక నెలన్నర అయితే పట్టచ్చు అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. కానీ పనులు అనేది చాలా వేగంగా అయితే జరుగుతున్నాయి. మీరైతే ఇక్కడైతే చూడొచ్చు ఇటు ఇక్కడ ఎలా ఉందో. ఇదండి, చూశారు కదా, ఈ వీడియో ఎక్కడితో ఎండ్ అయితే చేస్తున్నాను. మరొక అమరావతి వీడియోతో మీ ముందుకైతే వస్తానండి. రాజధాని ప్రాంతంలో జరుగుతున్న పనుల గురించి మీకు ఉన్నట్లుగా అయితే చూపిస్తానండి.